दिन तक नहीं बाबा नरेंद्र Happy birthday to Madhu Yaski. Happy birthday to Madana. Sabtu kasar tuske. Ye dila na. Kadi. హలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వారి జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం జరిగింది. మిత్రులు మధు యాషి గారు గతంలో 2 పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా నిరుపేద వర్గాలకు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ప్రజానీకానికి అండగా నిలవడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకు రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా అయ్యుండి కూడా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవటంలో మరి వారి పాత్రను మనం అభినందించక తప్పదని చెప్పంటూ నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం ఏంటంటే వాస్తవంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి మిత్రులు మధు యాషి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, తెలంగాణ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించిన ఇతర పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఇక్కడ స్థానికంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి మరి ఏ విధంగా మనం ఆశించిన మేరకు పొందలేకపోతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత వారి విద్యా అవకాశాలకు సంబంధించి కానీ, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ ఏ విధంగా వివక్షకు గురవుతున్నారు. రాష్ట్ర ఏర్పాటుతో మాత్రమే వాళ్ళు ఇక్కడి విద్యార్థులు, నిరుద్యోగ యువత 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం సంతోషం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి జ్ఞానోదయమైనందుకని చెప్పంటున్నాను. అది కూడా కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఈ ప్రక్రియ పూర్తి చేయబడే విధంగా 50,000 పోస్టులు ఒక నిర్ణీత కాల పరిమితితో ఈ భర్తీ చేయబడేది బిఫోర్ ఎండ్ ఆఫ్ మార్చ్. అసలు మనకు 2021 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఏదైతుందో ఈ 50,000 పోస్టులు భర్తీ చేయడంతో పాటుగా ఇంకా మిగిలి ఉన్నటువంటి ఖాళీల భర్తీ కొరకు కూడా క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పంటాం. అట్లాగే ఎట్లెట్లా పదవి విరమణ పొందడం దొరుకుతుందో వాటి భర్తీ కొరకు కూడా క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పంటాం. ఉద్యోగ అవకాశాలు లభించేంత వరకు నిరుద్యోగ యువతకు ఏదైతున్నదో ఇలా నిరుద్యోగ భృతి మీరు ఏ విధంగా అవసర పెన్షన్ కల్పించటం మరి ప్రభుత్వం ఏదైతుందో మీరు బాధ్యతగా భావిస్తుందని చెప్పని పేర్కొంటున్నారో మరి నిరుద్యోగ యువత మరి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పంటున్నాను. మీరు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మీరు ఉపాధి కల్పించలేకపోవటం ఒక విధంగా ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పంటున్నాను. కాబట్టి అటువంటి ఒక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేంత వరకు నిరుద్యోగ వృత్తి కల్పింప చేయటం ప్రభుత్వ బాధ్యత. కనీసం ఏదైతుందో రేపు రాబోయేటటువంటి ఒక బడ్జెట్ 21-22 రేపు రాబోయేటువంటి బడ్జెట్ 21-22 ఏదైతే మన ఫిబ్రవరి మార్చిలో ఆమోదం పొందబోతామో అందులో నిరుద్యోగ వృత్తికి కావాల్సినటువంటి నిధులు పూర్తి స్థాయిలో కేటాయింపు చేసి అమలు చేయబడే విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందనేటువంటి ఒక భావనని వ్యక్తం చేస్తున్నాను. ఇతరత్ర చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రైతాంగం ఏ విధంగా దోపిడీ గురవుతుందో మనం గమనిస్తున్నాం చెప్పంటున్నాం.
వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ నూతన వ్యవసాయ చట్టం అనే నెపంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రైతాంగానికి లభించవలసినటువంటి కనీస మద్దతు ధర కల్పనకు రక్షణ లేకపోవడం, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్బంధంగా ఇవాళ సన్న రకాలు అని చెప్పని వరి సాగు చేయడంతో దానికి మార్కెట్లో కొనుగోలు ధర గిట్టుబాటు కాలేక రైతు ఏ విధంగా అప్పుల బారిన పడుతుందో మనం గమనిస్తూ చెప్పండి. ఇలా రుణమాఫీకి సంబంధించి స్పష్టత లేకపోవడమే కానీ ఇవన్నీ కూడా ఇవాళ మనం సమాజంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేను పేర్కొంటున్నాను. ఇలా మిత్రుడు మధుయాషి గారు ఇవాళ తనపై అధికారికంగా ఏ విధమైన బాధ్యత లేకున్నా కానీ వాళ్ళ సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా చెప్పండి, ఇటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై ఉంచినటువంటి ఒక బాధ్యత నెరవేర్చడంతో పాటుగా వీళ్ళు ప్రజల్లో ప్రజానీకాన్ని చైతన్యం చేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి వారు ముందుండాలి. వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఏదైతుందో అండగా ఉంటుంది. ఈ దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాల సమస్యల పరిష్కారానికి ముందుండాలని చెప్పని కోరుతూ వారు నిండా నూరేళ్ళు వాళ్ళ 60వ సంవత్సర జన్మదినం ఈరోజు. వారు ఆయురారోగ్యాలతో నిండా నూరేళ్ళు మరి ఉంటూ